ఓంకారం గురించి వేదాలు ఏం చెప్పాయి? దీని విశిష్టత ఏమిటి? ఓం శబ్దం ఆకారంతో ప్రారంభమై మాకారంతో అంతమవుతుంది. ఈ విశ్వంలోని శబ్దాలన్నీ వీటి మధ్యనే ఉంటాయి. అన్ని ధ్వనులు ఓంకారంలోనే పుట్టి దానిలోనే అంతమవుతాయి. అందుకే ఓంకారాన్ని శబ్ద బ్రహ్మమని, నాద బ్రహ్మమని, అనాహత శబ్దమని చెబుతున్నాయి వేదాలు. ఓంకారమే ప్రణవ మంత్రం, ఆది మంత్రం. అన్ని బీజమంత్రాలకు మూలం ఓంకారమే. అందుకే ఓంకారాన్ని మహాబీజ మంత్రం అంటారు. ఓంకారం దేవతల జన్మస్థలం అని, అలాగే ఓంకారం సగుణ నిర్గుణ బ్రహ్మాలను నిర్దేశిస్తుంది అని ఋగ్వేదంలో చెబుతోంది. భగవత్ సాక్షాత్కారానికి దరిచేర్చే వాహనం లాంటిది ఓంకారం. ఓంకారం పరబ్రహ్మ స్వరూపం. 4 వేదాలు ఓంకారానికి 4 పాదాలు. ముముక్షువులు పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ధ్యానించాలి. ఓంకారం మోక్షమంత్రం. దీనివల్ల జీవుడు సంసార సాగరాన్ని దాటగలడు. ఈ మంత్రాన్ని మనసులో గాని బిగ్గరగా కానీ ఉచ్చరించడం వల్ల ఆలోచనలు, కర్మలు ఓంకారం అనే దివ్య సూత్రంలో గుచ్చపడి అది భగవతర్పితం అవుతుంది. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం చేసి తద్వారా అసి అనే పదం ద్వారా ఆ రెండింటిని ఏకం చేసేది ఓంకారం. ఓంకారాన్ని జపించడం వల్ల మన అజ్ఞానం దహించబడుతుంది. తద్వారా మనిషి జనన మరణాల నుండి విముక్తుడై సత్య సాక్షాత్కారాన్ని పొందుతాడు.